హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా రాజధాని ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కి కేవలం 100 మీటర్ల దూరంలో ఉండే వెటర్నరీ కాలనీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అండి. సో, సిటీ మధ్యలో ఉంటుందిది. నోవెటల్ హోటల్‌కి ఆపోజిట్ ఏరియా, సెంటినీ హాస్పిటల్‌కి బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. లయోలా కాలేజ్ కూడా చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్‌కొచ్చిందండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా బావుంటుంది. చాలా డీసెంట్‌గా ఉండే ఏరియా. ఇలాంటి ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. సో, అది కూడా 5 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. సో, ఇక్కడున్న మార్కెట్ రేట్ ప్రకారంగా ఈ ఫ్లాట్‌ని మీరు కొనాలనుకుంటే డెఫినెట్‌గా రూ. 2,00,00,000 అవుతుందండి. సో, బ్యాంక్ ఆక్షన్‌లో మనకి కేవలం 1,39,00,000 వచ్చిందండి. సో, ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. సో, లోపల వీడియో అంతా కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి. లాస్ట్ టైమ్ కూడా వీడియో అప్‌లోడ్ చేసాం గానీ, అప్పుడు లోపల వీడియో లేదు. ఇప్పుడు లోపల వీడియో కూడా ఉంది. అయితే బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి. సో, వెంటనే చూసి తీసుకోండి. సో, ఇక్కడ మనకి లిఫ్టు, ఇక్కడ ఇండిపెండెంట్‌గా గేట్ ఉంటుంది. వేరే వాళ్ళతో సంబంధం లేకుండా. ఇది మస్కిటో నెట్ డోరు. ఇది ఎంట్రన్స్ సింహద్వారం. లోపల ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగు. ఇది మనకి ఒక గెస్ట్ బెడ్‌రూమ్ లాగా ఇచ్చారండి. 5 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. పైన పీఓపీ సీలింగ్ చేసుంది. విండోస్ అన్నీ కూడా సీపీవీసీ స్లైడ్ విండోస్. దీనికి ఎంట్రన్స్ డోర్ అనేది గ్లాస్ డోర్ ఇచ్చారండి. సో, ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా అండి. పైనంతా కూడా జిప్సమ్ సీలింగ్ వచ్చింది. మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. కలర్‌ఫుల్ లైటింగు, అదేవిధంగా రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు. ఇది ఒక బెడ్‌రూమ్ అండి. సో, ఇందులో మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ ఇచ్చారు. 6/6 బెడ్ వేసుకునేంత పెద్దగా స్పేషియస్‌గా ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. విండోస్ అనేవి 2 విండోస్ వచ్చాయి. మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది ఇందులో కూడా. గోడలన్నీ కూడా మనకి వాల్ కేర్ అనేవి చేసున్నాయి. ఇందు లోపల మనకి వెస్టర్న్ సూట్ ఇచ్చారు. లోపల వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. ఇందులో వుడ్ కబోర్డ్స్ కూడా చేసున్నాయండి. సో, ఇదంతా కూడా హాల్ స్పేసు. మంచి సీలింగ్ డిజైన్ అనేది చాలా బావుంది. నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. లోపల డోర్స్ అనేవి ఫస్ట్ డోర్స్ అనమాట. బాత్రూమ్స్‌కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు. వుడ్ కబోర్డ్స్ అనేవి చేసున్నాయండి. సో, పై వరకు కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి. ఇవి స్లైడ్ కబోర్డ్స్. సన్‌గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి. విండోస్ అన్నీ కూడా మనకి టేక్ వుడ్ యూజ్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది టీవీ యూనిట్ కోసం పాయింట్ అనమాట. చాలా బావుందండి ఫ్లాట్ అంతా కూడా. సో, న్యూ లుక్ తోటి 2,900 ఎస్ఎఫ్‌టీ వస్తదనమాట సుమారుగా. ఇది పూజా మందిరం అండి. ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా మందిరం వచ్చిందండి. సో, చూస్తున్నారు కదా! సో, ఈ ప్రాపర్టీ ఇంకా లైవ్‌లో చూడడానికి అవకాశం ఉండదండి. అందు గురించే వీడియో అంతా కూడా తీసాము. సో, ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. సో, మొత్తం ఫస్ట్ స్టార్టింగ్‌లో చూసిన చిన్న బెడ్‌రూమ్ కాకుండా ఇంకా 4 బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయండి. సెపరేట్‌గా డైనింగు, కిచెను, హాలు, పూజా మందిరం. సో, ఈ విధంగా చాలా బావుందనమాట. ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉందండి ఫ్లాట్ అయితే. మొత్తం 2,900 ఎస్ఎఫ్‌టీ వస్తదండి సుమారుగా. 2,300 ప్లింత్ ఏరియా వస్తది. సో, మనకి కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది. 89 గజాలు అన్‌డివైడెడ్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది వంటగదనమాట. వంటగదిలో అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ చేసున్నాయండి. ఇందులోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి అక్కడైనా పెట్టుకోవచ్చు. గ్యాస్ కట్ట గ్రానైటు, మిక్సీలు, గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింటు, స్టెయిన్‌లెస్ స్టీల్ షింకు. సో, ఈ విధంగా కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట. కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉందండి. నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. సో, ఈ బెడ్‌రూమ్ కూడా ఒకసారి లోపల చూపిస్తాను చూడండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సో, ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనమాట. ఇందులో కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి చేసున్నాయండి. చూడవచ్చు ఇక్కడ మీరు. సో, ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల 2వ తారీఖేనండి. సో, 2వ తారీఖున దీనికి 10% ఈఎండీ అమౌంట్ అనేది కట్టి ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటది. సో, ఎవరికైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది వస్తదండి. సో, ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అయితే బిడ్ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే 24 అవర్స్‌లోగా ఇంకొక 15% అమౌంట్ కట్టి అగ్రీమెంట్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు 1 మంత్ టైమ్ ఉంటదండి. సో, ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో, బ్యాంక్ పొజిషన్‌లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఈ ప్రాపర్టీని మీరు ఆక్యుపై చేసుకోవచ్చండి. సో, ఇది ఇంకొక బెడ్‌రూము. దీంట్లో మనకి బాల్కనీ స్పేస్ కూడా వచ్చిందండి. సో, ఈ ప్రాపర్టీ అనేది మనకి వెటర్నరీ కాలనీలో ఉందనమాట. ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల సిమెంట్ రోడ్డు. క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా. చాలా బావుంటుందండి ఏరియా అంతా కూడా. సో, ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్‌లో రూ. 1,39,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చిందండి. ప్రాపర్టీ నచ్చితే గనక మా కాంటాక్ట్ నంబర్‌కి సంప్రదించి ఈ ప్రాపర్టీని బయట నుంచి ఒకసారి మీరు విజిట్ చేయవచ్చండి. లోపల వీడియో అంతా కూడా ఉంది కాబట్టి వీడియో అనేది చూసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్‌లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, ఇండిపెండెంట్ హౌసెస్, హై బడ్జెట్‌వి, లో బడ్జెట్‌వి, ఓపెన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, ఈ విధంగా విజయవాడ, గుంటూరు, అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్‌కి ఇవ్వాలన్నా, మీరు ఏదైనా బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాడ్ నంబర్ ఉంటుందండి అందులో. ఆ యాడ్ నంబర్‌ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం. విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి. థాంక్ యూ.